అందరికీ నమస్తే అండి. ఇలా అన్నం తిన్న వీడియోసు, వంటలు చేస్తున్న వీడియోసు అయితే చూస్తారు. మనం యూట్యూబ్ రాకముందు వంటలు చేసుకోవడం మనకు రాదా? వచ్చు కదా. కాకపోతే కొత్త కొత్త వెరైటీస్ నేర్చుకోవడానికి మాత్రం చూస్తున్నాము. అంతకుముందు మనము అసలు కొత్త కొత్త వెరైటీస్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మనము కడుపు నింపుకోవడానికి ఏదో ఒక బ్రతకడానికి కోసం మనకు వచ్చిన వంట ఏదో ఒకటి చేసుకొని తినుకుంటూ బతుకు జీవనం సాగిస్తున్నాం. ఈ కొత్త కొత్త వెరైటీస్లు వంటలు చూసి నేర్చుకుంటున్నాం. కానీ మనుషుల మధ్యలో ఉన్న తేడాలు ఈ కొత్త కొత్తగా ఇట్లా వాళ్ళ గురించి ఇట్లా, వీళ్ళ గురించి అట్లా, ఈ అత్త ఇలా చేస్తుంది, ఆ కోడలు అలా చేస్తుంది, స్నేహితుడు ఇట్లా చేస్తుండు అని చూసి ఎందుకు నేర్చుకోరు? అది ఎందుకు మార్చుకోలేరు? ఇది మనం మనుషుల మధ్యలో ఉన్న తేడాలు తెలుసుకోవడానికి నేను వీడియోలు చేస్తే ఒక్కరు కూడా చూడరు. వంట ఏంటంటే వంట మనం తినచ్చు, చేయొచ్చు. నేను కూడా వంటలు చేస్తున్నాను. మనము వంట తిన్నా, కొత్త వెరైటీస్ తిన్నా, తినకున్నా, కారప్పొడి వేసుకొని తిన్నా కూడా మనం బ్రతకగలము. ఆ బ్రతుకులో మనకు మనశ్శాంతి లేని బ్రతుకుతే ఎంత, లేకపోతే ఎంత. ఒక కోడలు నిరంతరము ఇంట్లో అత్త పోట్లకి, ఆటు పోట్లకి ఆమె చూపించే విధానానికి చచ్చిపోతూ నరకయాత్ర పడుతూ ఉన్న దానికి ఈ కమ్మగా తింటే ఏంటి, తినకపోతే ఏంటి. ఒక పూట కాదు 10 పూటలు ఉపవాసం ఉన్నా ఏం లేదు. మనశ్శాంతిగా ఉండే జీవితం కావాలి కానీ కమ్మగా తినే తిండి కాదండి. దయచేసి ప్లీజ్ నా వీడియోస్కి సపోర్ట్ చేయండి, లైకులు చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. నేను నిజాలే చెప్తున్నాను. నాకు తెలిసిన స్టోరీలే చెప్తున్నాయి. అందులో నా స్టోరీలు కూడా కొన్ని ఉన్నాయి. నేను చేసిన తప్పులు ఉన్నాయి, ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు కూడా ఉన్నాయి. ఈ తప్పులు మనం మళ్ళీ చెయ్యొద్దు. అది నేర్చుకుందాము. ఈ వంటలు ఎలా నేర్చుకుంటున్నామో ఈ మనుషుల మధ్యలో ఉన్న ప్రేమలు, అభిమానాలను, చెడును పారగొట్టి మంచిని నేర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నన్ను మీరు ఆదరిస్తారని, అభిమానిస్తారని నమ్మకంతో చేస్తున్నాను. ప్లీజ్ చేయండి. నేను వీడియో చేసిన దానికి నాకు అర్థం ఉంటుంది. కనీసం మీరు చూసుడు కూడా చూస్తలేరు. చూడండి అబ్బా, వినండి అబ్బా. ఒక కోడలి బాధ అర్థం చేసుకోండి, ఒక అత్త బాధ కూడా అర్థం చేసుకోండి. వంటలు కూడా చూడండి, చూడొద్దు అనట్లేదు. అవి మనము ఏం స్పెషల్ చేసుకొని ఎంత కమ్మగా తిన్నామన్నది కాదు, ఏం ముచ్చట నేర్చుకొని మనం ఎలా మార్చుకున్నాం అన్నదే ముఖ్యం. అలా మార్చండి అబ్బా. వంటలు మార్చినట్టు మన మనసులు కూడా ప్రేమాభిమానాలతోని మార్చండి. ప్లీజ్ దయచేసి మంచిగా ఉండండి. అందరూ మంచిగా ఉంటే సంతోషంగా ఉంటాము. ఒక ఇల్లు సంతోషంగా ఉంటే ఊరే సంతోషంగా